మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో దేవుడు తీరుస్తాడు. ఈ విషయాన్ని కూడా ధ్యానించాం ఈ ముందు రోజుల్లో. ప్రతి అవసరత అన్నది ఈ భూమి మీద ఎవ్వడు నెరవేర్చలేడు. బాగా గుర్తుపెట్టుకో, ప్రతి అవసరత నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ అన్న కానీ, తమ్ముడు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు ఎవరైనా కానీ ప్రతి అవసరత నీది తీర్చలేదు. ఎవరు తీరుస్తానని నీకు భరోసా ఇస్తున్నాడు? దేవుడు. ప్రతి అవసరత ఏమిస్తే సేవ నిమిత్తము నీకు చేతనైనంత వరకు స్వార్థ పనిలో నువ్వు వాడబడితే నీ ప్రతి అవసరత, డబ్బు అవసరత తీర్చదండి, ధనం అవసరత తీర్చదు, ఐశ్వర్యం అవసరత తీర్చదు, నీ పేరు అవసరత తీర్చదు, నీ ఘనత అవసరత తీర్చదు, నీకుండిన ఏదైనా కానీ అవసరత తీర్చదు. మరి ఏ తీరుస్తుంది నీ అవసరత? దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరత తీరుస్తాడు. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం ఎదిగు నాయనా, నీ మాటలు ధ్యానించాలని ఆశతో ఉండగా నీ ఆత్మ సహాయము, నీ జ్ఞానమును నీ కుమారుడు నాకు దయచేసి నీ పిల్లలు వినగలిగే హృదయాన్ని దయచేసి ఈ వాక్య పరిచర్యను ముందుకు నడిపించమని చేతులకు అప్పచెప్పుచున్నాను దేవా. నీ కృపలో భద్రపరచండి. ఉపదేశమును సిద్ధపరిచి ఉండగా దీనికి ఉండిన సమస్త విధములైన ఆటంకాలను తొలగించి ఉపదేశాన్ని మీరు దీవించి మీ పిల్లలకు ఆశీర్వాదకరముగా నీకు మహిమకరముగా మార్చవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను దేవా. సమస్తం నీ చేతులకు అప్పచెప్పుచు సమయాన్ని మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకొనుచు నీ మాటలు ఘనమైనవని, బలమైనవని, శక్తి గలమైనవని ఎంచుతూ, పొగుడుతూ, గణపరుస్తూ, స్తుతిస్తూ తప్పక మంచి విషయాలను మాకు తెలియజేస్తారని నమ్మొచ్చు. ఈ కొన్ని మనల్ని పాస్ సన్నిధిలో నుంచి మీ కుమారుడి లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరుకి ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఆత్మ నేర్పు జ్ఞానం ఎలాంటిది, ఆత్మ నేర్పే జ్ఞానం ఎలాంటిదంటే ఒక్కటే మాటలో చెప్పాలంటే మనుషులకు ఎగనిస్టుగా కనబడుతుంది. దేవుని ఆత్మ నేర్పు జ్ఞానం ఎలాంటిదంటే మనిషి యొక్క తత్వానికి, మనిషి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా కనబడుతుంది ఆత్మ యొక్క జ్ఞానము. అది మొదట మనం గ్రహించాలి. అయితే ఈ ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాల్లో మెయిన్ అంశం, అది కంటిన్యూషన్గా నేను తీసుకొని వస్తున్నాను. అయితే నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం ఇలాంటివి ఉన్నాయి కదా మనం ధ్యానించినాయి. అవి కాకుండా ఇది ఒక కొత్త అంశాన్ని పెట్టాను. ఎందుకంటే ఈ అంత దినాలలో ఆత్మ నేర్పు సంగతులు మనకు చాలా అవసరమైనవి. ఎందుకంటే లోకము ఎక్కువగా మనిషిని ఆకర్షిస్తుంది. లోకములో ఎక్కువగా అసలు చూడకూడనివి, వినకూడనివి వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఉంటే మన మధ్యలో ఎలాంటి మాటలు మనకు నేర్పిస్తాడు, ఎలాంటి జ్ఞానం మనకు అందిస్తాడు, ఎలాగ మనల్ని నడవమని చెప్తాడు అనే విషయాలని మనం తెలుసుకున్నట్లు ఈ పాఠాలను మనము ధ్యానం చేస్తున్నాము. అయితే ఇది మెయిన్ టైటిల్, ఇది ఆత్మ జ్ఞానము నేర్పు పాఠములు అనే అంశము మెయిన్. ఈ ఇష్టమైన యాగం ఏమిటి, ఇందులోనే ఒక చిన్న సబ్ టైటిల్గా మనము ఈ అంశాన్ని ధ్యానం చేద్దాం. మెయిన్ అయితే ఆత్మ జ్ఞానము నేర్పు పాఠములు. ఇక్కడి నుంచి ఎన్ని వస్తాయన్నమాట, వారం వస్తుంటుంది. ప్రతిరోజు ఇక్కడ మనము ధ్యానిస్తున్న పాఠాలు కూడా దీనికి సంబంధించినవే ఉంటాయి. ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు అనే మాటలు మనకు వినబడుతుంటాయి. అందులో ఒక చిన్న సబ్ టైటిల్గా ఈరోజు మనం ఆయన పునరుద్ధార దినమున దేవునికి ఇష్టమైన యాగం ఏమిటి అనేది ఆలోచన చేద్దాం. అయితే దేవునికి ఇష్టమైన యాగము ఉందా? దేవునికి ఇష్టమైన యాగము ఎన్ని రకాలుగా బైబిల్లో రాయించాడు, ఎన్ని యాగాలు ఉన్నాయి అనే అంశాలను మనం ధ్యానిద్దాం. అంతకుముందు అసలు యాగము అనగా ఏమిటి, యాగము అనగా ఏమిటి అనే ఆలోచన మనకు వచ్చిందనుకో, ఏం చెప్పగలుగుతారండి? యాగము అనగా అర్థం ఏంటి అంటే బైబిల్ అయితే ఏం తెలియజేస్తుందంటే యాగము అనగా
సమర్పించడము, అర్పించడము అని తెలియజేస్తుంది. అది బలి కావచ్చు, పదార్థం కావచ్చు, మనిషి కావచ్చు, ఇచ్చే వస్తువులు కావచ్చు, ఏదైనా కానీ యాగము సమర్పిస్తున్నాము, ఇస్తున్నాము, దాని కిందికి వర్తిస్తుంది. ఈ మాట లోకంలోనైతే విరివిగా పడతారు. ఈ యాగాన్ని వాళ్ళు ఏం మాట్లాడతారంటే యజ్ఞము అంటారు. యజ్ఞము అంటారు. ఈ యజ్ఞము చాలా రకాలుగా ఉంది. ఎన్ని రకాలంటే ఒక 3 రకాలని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికాయి. ఒకటి అశ్వమేధ యాగము లేకపోతే యజ్ఞము, సత్ర యజ్ఞము, అంతేకాకుండా రాజసూయ యజ్ఞము లేకపోతే యాగము అని వాళ్ళు యాగాలు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? వీటి పేర్లు పెట్టి, ఇలాంటి పేర్లు పెట్టి ఏం చేస్తారు అంటే దేవతలందరూ తృప్తి పడడానికి కొన్ని మంత్రాలు జపిస్తారు. కొన్ని మంత్రాలని వాళ్ళు జపిస్తారు. ఏం చేయడానికి? వాళ్ళ దేవతలను తృప్తిపరచడానికి చేసే ప్రయత్నమే యాగము, యజ్ఞము అని పిలిచారు వాళ్ళు. అయితే మనకు కూడా బైబిల్లో యజ్ఞం అని లేదు కానీ యాగము అని రాయించాడు దేవుడు. ఎన్ని రకాల యాగాలు ఉన్నాయంటే చాలా ఉంటాయి యాగాలు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మనుషులు సమర్పించుకున్న అది యాగం చేశాడు అని అంటారు. వస్తువుని దేవుడికి సమర్పించిన అది యాగమే. అంతేకాకుండా మనం దేవుడికి పాట పాడినా కానీ అది యాగమే, దేవుణ్ణి పొగిడినా కానీ అది యాగమే. ఇలాంటి చాలా యాగాలు ఉంటాయి. అందులో మనం 4 మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి యాగము బలి యాగము. మొట్టమొదటిది ఏంటిది? బలి యాగము. రెండవ యాగము స్తుతి యాగము. బైబిల్లో రాయించిన చెప్తున్నాను. రెండవది స్తుతి యాగము. మూడవది సజీవ యాగము. నాలుగవది విశ్వాస యాగము. 4 యాగాలని మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాముఖ్యమైన యాగాలు. మొదటిది బలి యాగము అన్నానే. బలి యాగం అని ఉండదు కానీ బైబిల్లో దహన బలి అని ఉంటుంది. దహన బలి అర్పించేదాన్ని యాగం చేస్తున్నారు, వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు అనేదానికి కూడా మనము ఆలోచన చేయొచ్చు అనమాట. పాత నిబంధనలో ఈ బలి యాగము ఇజ్రాయేల్ ప్రజలకు ఒక కట్టడగా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇది ఇజ్రాయేల్ ప్రజలకు ఒక కట్టడగా ఇచ్చాడు. ఇది అన్ని జనులకు ఇచ్చింది కాదు ఈ యాగం. లేకపోతే ఈ బలియాగము లేకపోతే దహన బలి అర్పించమని ఒక కట్టడ ఇది అన్యజనులకు లేకపోతే అనేకమైన ప్రజలకు ఇవ్వబడిన ఒక యాగము లేకపోతే యజ్ఞం అనేది కాదు. ఎవరికి ఇచ్చారు? ఇది ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇజ్రాయేల్ ప్రజలకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దహన బలిని అర్పించండి అని ఎందుకు ఇచ్చాడు అని అంటే, దహన బలిని అర్పించేది ఎందుకంటే వాళ్లకు యాగం చేస్తే ఏమని చెప్పాను నేను? వాళ్ళు ఎందుకు యాగం చేస్తున్నారని చెప్పాను? దేవతలను తృప్తిపరచడానికి వాళ్ళు యాగం చేస్తున్నారు. ఇప్పుడు దహన బలి దేవుడు ఎందుకు అర్పించమన్నాడు? మనకైతే దేవుణ్ణి సమాధాన మనకు కాదు, ఇశ్రాయేల్ ప్రజలకైతే దేవుణ్ణి సమాధాన పరచడానికి వాళ్ళకు దహన బలి అనే కట్టడని పెట్టాడు. మనకు బాగా అర్థం కావాలంటే ఒక వచనాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. లేవికాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. లేవికాండం 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవాకు సమాధాన బలిగా, ఎవరికట? యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మొగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని చాలు, నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు సమాధానము, యెహోవాకు సమాధాన బలి. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారయ్యా అంటే దేవుణ్ణి సమాధాన పరచడానికి దహన బలులు అర్పించమన్నాడు ఆ దినమున ఇజ్రాయేలుకేది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రైస్తవులు, అన్యులైన క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ బలిని అర్పిస్తున్నారు. ఇది ఇజ్రాయేల్ ప్రజలకే అని అక్కడనే 17వ వచనంలో రాయబడి ఉంది. అక్కడనే 17వ వచనం. అది మీ తరములకు, అది మీ తరం. అక్కడ ఎవరు ఉన్నారండి దేవుడు చెప్తున్నప్పుడు? ఇజ్రాయేల్ ప్రజలే కదా ఉన్నది.
అది మీ తరమునకు మీ నివాస స్థలములన్నిటిలోను మీ నివాస స్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ. ఏ కట్టడ? అది నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ అంటే మీరు బ్రతికున్నంత వరకు ఈ పనులు మీరు చేస్తూనే ఉండాలి. అందుకనే ఇప్పటికీ ఆ పనులని వాళ్ళు అర్పిస్తున్నారు. నిత్యమైన కట్టడ అని వాళ్ళకి ఇచ్చేశాడు. అర్థమవుతుందా? బలులు, దహన బలులు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు సమాధాన పడటానికి. రెండవది, ఇది అందరికి ఇచ్చాడంటే అందరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడంటే ఇజ్రాయెల్ ప్రజల కట్టడ మాత్రమే ఇది. వాళ్ళ యొక్క విధి ఇది, వాళ్ళ యొక్క ధర్మం ఇది, వాళ్ళతో దేవుడు చేసుకున్న నిబంధన అని కూడా మనం అనొచ్చు. ఇది అందరికీ వర్తించేది కాదు. అయినా కానీ దీన్ని దావీదు కాలంలోనికి వచ్చేసరికి కీర్తన గ్రంథంలో దహన బలులు నీకు ఇష్టమైనవి కావు. మన టైటిల్ ఏంటి? మనం ఇప్పుడు పెట్టుకున్న టైటిల్ ఏంటి? దేవునికి ఇష్టమైన యాగం ఏమిటి అని మనం టైటిల్ పెట్టాం. అయితే 51వ కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనంలో చూడండి. ఈ దహన బలులను పెట్టిన ఆయనే ఏమన్నాడు అంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అయితే దేవుడు కొంతకాలానికి ఆ కట్టడని మారుస్తున్నాడు. ఎందుకు మారుస్తున్నాడు? వీళ్ళు దహన బలులు ఇస్తున్నారు కానీ హృదయంలో దేవుడు లేడు. సమాధానం ఎలా కలుగుద్ది దేవుడికి? వీళ్ళు ఇచ్చే బలులు ఎలా కనబడ్డాయో తెలుసా దేవుడికి? ఎక్కసం వేసిందట, విరక్తి పుట్టేసింది. 50 కీర్తనలు అయితే ఇక మీరు నాకు అవసరం ఏం లేదురా, మాకు బలులు ఏమి ఇవ్వద్దు అన్నాడు. మీరు బలులు ఇచ్చినా నేను అంగీకరించను అనే మాటలు కూడా దేవుడు రాయించాడు. కాబట్టి దహన బలి వాళ్ళు ఇవ్వనవసరం లేదని కూడా అక్కడనే చెప్పేశారు. ఎందుకు ఇవ్వనవసరం లేదు అంటే, మీరు బలులు ఇస్తున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది అంటే, పోతున్నారు, నీ ఇష్టం వచ్చిన పాపం, నీ ఇష్టం వచ్చిన తప్పు చేస్తున్నారు, వచ్చేసి మరలా ఏమి ఇస్తున్నారు? నాకు బలులు ఇస్తున్నారు. అలా చేయడం బట్టి ఆ బలి నాకేమన్నా ప్రయోజనకరం అవుద్దా? నేనేమన్నా మీలాంటి శరీరం కలిగిన మనిషినా నేను తినడానికి దాన్ని? అది ఇచ్చేదే నీలో ఉండిన క్యారెక్టర్, లేకపోతే నీలో ఉండిన మనసు, నీలో ఉండిన హృదయం నేను తెలుసుకోవాలి. నా పట్ల నీకు ఎంత ప్రేమ ఉందని నేను గ్రహించడానికే ఆ కట్టడం నియమిస్తే మీరేం చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినాయని చేసేసి ఆ నిధులు, ఆ బలులు, ఆ దహన బలులు తీసుకొచ్చి అర్పిస్తున్నారు. కాబట్టి నాకు నచ్చదు. మరి ఏది ఇష్టం అయితే కింది చదవండి, కొంచెం కింది చదవండి. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. చాలండి. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడట. దేన్ని మరి అలక్ష్యం చేస్తాడు? ఏవి ఇష్టంగా ఉండవు దేవుడికి అంటే, నీ బలులు నాకు ఇష్టం లేదు, నీ దహన బలులు, నీ యాగము నాకు, నీ యజ్ఞము నాకు అవసరమేమీ లేదండి. అలాగనే చేశారు. దేవుడిని సమాధానపరిచేయాలని అనుకునే విషయంలో వీళ్ళు కరెక్ట్గా లేక దేవునికి వద్దు నాకు నీ బలి అనేటట్లు వద్దు, నీ సమాధానం నాతో ఇక వద్దు అనేటట్లు దేవుడే వాళ్ళకి చెప్పేటట్లు ఎవరు చేశారు? ఎవరు వీళ్ళు అంటే ఇజ్రాయేలు ప్రజలు. ఈరోజు ప్రపంచం అంతా వాళ్ళకు భయపడుతుంది. దేవుని కృప వారి నుంచి వేరు కాలేదండి. వాళ్ళు వాక్యానుసారంగా లేకుండా కానీ వాళ్ళని కనికరిస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు వాళ్ళలో విరిగి నలిగిన హృదయం వచ్చేసింది. ఎంతగానో మమ్మల్ని తరుగుతారు, ఎంతగానో మమ్మల్ని వేధిస్తారు, ఎంతగానో మమ్మల్ని మా దేశంలో నుంచి, మాకు దేవుడు ఇచ్చిన స్వాస్థ్యంలో నుంచి వెళ్ళగొడతారని దేవుడి కాడ బాగా మొరపెట్టడము, యుద్ధానికి సిద్ధం కావడము జరుగుతుందన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు చేసిన తప్పిదాలకు ఇప్పటికీ ఏమనుభవిస్తున్నారు? శిక్ష అనుభవిస్తున్నారు అనేది మనం మర్చిపోవద్దు కదా. దేవుడు ఏది ఇష్టపడతాడు, ఇప్పుడు ఏది అంగీకరిస్తాడు? ఇప్పుడు విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఏ బలి తేకు వచ్చి నీ హృదయాన్ని ఇక్కడ కుమరించరా, నాతో సహవాసం చేయి, నా సన్నిధానంలో గడుపు, నువ్వు నాతో సంబంధం కలిగి ఉండు. ఇది అలక్ష్యం చేయడు అంటే తోసేయడు. నువ్వు బలి తీసుకొని వచ్చావా తోసేస్తావు.
అన్నట్లు అనమాట అర్థం. నువ్వు యాగం చేస్తానికి వచ్చావా, వద్దు అంటాడు. కానీ తప్పకుండా మాత్రము విరిగి నలిగిన మనస్సు దేవునికి అంగీకార యోగ్యమైనది అనేది మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు మొదటిది బలియాగం అనేది దేవుడికి ఇష్టం లేదు అనేది మనము గ్రహించగలుగుతున్నాము. అయితే రెండవ యాగం ఏంటి అంటే స్తుతి యాగం. స్తుతి యాగము అనేది కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. దేవుడు తన ఆత్మ చేత రాయించిన మాటలు. దేవునికి స్తుతి యాగము చేయుము, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులని చెల్లించుము. దేవునికి ఏ యాగం చేసి చెల్లించాలి? స్తుతి యాగము చేయుము. స్తుతి యాగము అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి మహిమపరచడం. అది చేసిన తర్వాత ఏంది అంటున్నాడు? నీ మొక్కుబళ్ళు ఏమనుకుంటే తీసుకెళ్ళి. నువ్వు దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, దేవునికి ఇష్టంగా ఉండకుండా, దేవునికి విరిగి నలిగిన హృదయం ఇవ్వకుండా నీ మొక్కుబళ్ళు చెల్లించడానికి ఏమి త్వరపడకు అనేటట్లు రాయబడింది అక్కడ. కానీ మొత్తానికి ఏం చేయమంటున్నాడు ఆయన? స్తుతి యాగం చేయండి. స్తుతి యాగాన్ని మీరు కలిగి ఉండండి. అంటే ఇప్పుడు అర్పించేది బలి కాదు, నన్ను స్తుతించండి. ఇప్పుడు అర్పించేది నాకు ఒక వస్తువు కాదు ఇచ్చేది, నన్ను స్తుతించండి. నెక్స్ట్ రెండవది అన్నమాట ఆయన చెప్తున్న రెండవ విషయము. అందుకనే హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో 2వ వచనంలో ఇప్పుడు యాజకులు ఏం చెప్పాలో అక్కడ రాయించాడు చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని, ఏం సిద్ధపరచుకొని? మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. చూసారండి ఏం చేస్తున్నారు? ఇల్లిగా ఎడ్లకు బదులుగా. ఎడ్లు బలి వద్దయ్యా, బలి ఆగం నువ్వు వద్దంటున్నావు కదా, నీకు ఇష్టం లేదంటున్నావు కదా, నీకు అసహ్యం వేసింది అంటున్నావు కదా. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? ఎడ్లకు బదులుగా మా పెదవులు. పెదవులు అంటే అర్థం ఏంటండి? స్తుతి. నోట్తో మేము స్తుతిస్తున్నాము, నోట్తో నిన్ను మహిమపరుస్తున్నాము అని కొంచెం నీవు అవే మాకున్నవి. ఏవి అంగీకరిస్తారని తెలుసుకుంటున్నారు వీళ్ళు? పెదవులు మీకు సమర్పించ. అంటే ఇప్పుడు స్తుతి యాగం చేయటనే నువ్వు అంగీకరిస్తావని మేము తెలుసుకున్నాం. ఇంతకుముందు ఎడ్లిస్తే సరిపోద్దులే, గొడ్లిస్తే సరిపోద్దులే, అంతేకాకుండా వేరేది ఏదైనా ఇస్తే సరిపోద్ది అని అది కాదు అని ఇప్పుడు మాకు తెలిసిందయ్యా. మేము ఇవ్వవలసింది మా పెదాలని ఇవ్వాలి. మేము స్తుతించాలి, మేము ఆరాధించాలి, నిన్ను మహిమపరచాలి, నీ మహిమ కొరకు మేము పుట్టిన వాళ్ళం అని గ్రహించి వాళ్ళు చెప్తున్నారనమాట. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, అవే అంగీకరింపదగినవి, అవే మాకున్నవి, ఇంకా అవి తప్ప మాకు ఇంకా ఏం లేవు. వీళ్ళకి తెలిసి వచ్చిన జ్ఞానం అదన్నమాట. ఇప్పుడు ఎట్లొద్దంటున్నావు ప్రభువా, ఇక మా కాడే ఉంది, నేను స్తుతిస్తావు, నేను గణపరుస్తావు, నేను మహిమపరుస్తాను కాబట్టి ఇక మా కాడున్న అది ఒక్కటే. మా దావీదు కూడా చెప్పాడు, నువ్వు విరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వచ్చి నేను స్తుతిస్తే, నేను మహిమపరిస్తే సరిపోతుంది, దాని తర్వాత మీదే చేయొచ్చు మొక్కుబళ్ళు అనేటట్లు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మాకు తెలిసింది ఇంతవరకే అంటున్నాడు అన్నమాట. పాత నిబంధనలో భక్తులకు మనుషుల యొక్క జ్ఞానం ద్వారా తెలిసింది ఏందయ్యా అంటే పెదవులతో స్తుతించడం వరకే తెలిసింది. మొదటనేమో బలిలు ఇవ్వడం తెలిసింది, కానీ ఇక మిగతా యాగాలు తెలియాలి. ఇంకా 2 చెప్పాను కదా. ఏంటి యాగాలు? ఏ యాగాలు అని చెప్పాను? 4 యాగాలు చెప్పాను. ఒకటి అయిపోయింది, 2వ దాంట్లో ఉన్నాం మనం. ఇంకొకటి సజీవ యాగము, దాని తర్వాత విశ్వాస యాగము. మొదటిది బలియాగం, 2వది స్తుతి యాగం. స్తుతి యాగంలో ఉన్నాం మనం. ఆత్మ నేర్పు జ్ఞానము, ఆత్మ జ్ఞానము నేర్పు పాఠములు గ్రహించండి. మనుషుల జ్ఞానానికి సరిపడవు, మనుషుల జ్ఞానానికి వ్యతిరేకంగా కనబడతాయి.
అవి నిజమైనవి, అవే సత్యమైనవి, అవే ఎల్లప్పుడూ ఉండేవి అనేది మనము ఆలోచన చేయాలి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏం చేస్తున్నట్టు ఈ స్తుతి యాగం చేస్తే అని వాళ్ళు అనుకున్నారు అంటే, స్తుతి యాగము అర్పించువాడు, స్తుతి యాగము చేయువాడు, అర్పించువాడు, సరే అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుణ్ణి ఎవరిని మహిమపరుస్తున్నాడండి? దేవుణ్ణి మహిమ. స్తుతి యాగము చేయువాడు, మా పెదవులే నాయన ఇక నీకు ఇవ్వవలసిన మా దగ్గర ఉన్నవి ఇవే అన్నారు కదా ఉషే గారు. అంటే ఈ వినడం ద్వారా ఏం జరుగుతుందని చెప్తున్నాడంటే దేవునికి మహిమ వస్తుంది. ఇది పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఉందా? పాత నిబంధనల ప్రకారమే స్తుతించాలా, కొత్త నిబంధన ప్రకారం స్తుతించకూడదా దేవుణ్ణి అని అంటే హెబ్రీ పత్రికలో కూడా రాయించాడు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము కాబట్టి 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అర్పించదము. ఏమంటున్నాడండి? జీవఫలం అంటే పెదవులతో దేవుణ్ణి స్తుతించడం కదా. అయితే ఎప్పుడు స్తుతించాలట? ఎల్లప్పుడట. ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేయమని చెప్తున్నాడు కొత్త నిబంధనలో? స్తుతించండి. త్యాగం అంటే అదే, అర్పించండి దేవునికి. మీ నోటి నుంచి స్తుతులని అర్పించండి. ఎప్పుడు అంటే పాత నిబంధనలో వాళ్ళు ఎప్పుడు తెలియదు కానీ మనకైతే ఇది మనకు ఆజ్ఞ అయితే ఏమంటున్నాడు అంటే ఎల్లప్పుడూ స్తుతించాలి. అంటే కీర్తనలు పాడి దేవుణ్ణి వాక్యానుసారమైన మాటలు ఎత్తి పాట పాడాలి అని ఎల్లప్పుడూ చెప్తున్నది వాక్యం. ఉందా మన హృదయంలాగా? ఆలోచించండి. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడో ఒకసారి స్తుతిస్తాము, మాకు ఇష్టం వచ్చినప్పుడు స్తుతిస్తాము అనేది ఆజ్ఞ కాదు. అహంకారం అవుద్ది. నేను అనటం లేదు, బైబిల్ చెప్తుంది. ఆ విషయాల కాడికి కూడా నేను తీసుకొని వస్తా. మనం ఎల్లప్పుడూ స్తుతించకపోతే ఆజ్ఞ అనిపించుకోదు, అహంకారం అనిపించుకుంటుంది. అది అంటే దేవుణ్ణి నువ్వు ధిక్కరిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు తొలగించుకుంటున్నావు నీ ముందు నుంచి అనే అర్థం. అంతేనా? నేను ఏమైనా కల్పించి చెప్తున్నాను? ఆలోచించండి. అందుకనే ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన పెట్టింది. మీరు ఆదివారం వస్తానంటే, శనివారం వస్తానంటే నాకేమి తక్కువ అయ్యేది లేదు, కానీ మీకే నష్టం. అది మీరు దేవుని ఆజ్ఞని ధిక్కరిస్తున్నారు, అహంకారం కలిగి ఉన్నారు అని దేవుడు అంటాడు. నేను కాదు, దేవుడు అంటాడు. అంటే నాకంటే బలం ఇందాక కుమారుడు ఉత్తర ప్రత్యుత్తర వాక్యంలో మాట ఏం తెలుసా? దేవుని బలము వలన మనము ఆయనను స్తుతిస్తున్నాడు. దేవుని బలము వలన మనకు కలిగిన బలం ఎవరిదట? దేవుంది. దేవుని బలం వలన మనం భయపడాలి కదా. మరి దేవునికి ఆజ్ఞ అండి అది. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. వాళ్ళు మహిమపరిచారు. ఎవరు? పాత నిబంధనలో ఎట్లొద్దు నాయన, ఇంకా మా పెదవులు ఇస్తున్నావు తీసుకొని ఇవ్వు అని చెప్పేశారు. ఇదే పెద్ద ఆజ్ఞ ఏం కాదు, మరలా ఇది సింపుల్గా ఇంకా పెద్దది ఉంది, చాలా ఉన్నాయి ఆజ్ఞలు. కానీ ఈ సింపుల్ ఆజ్ఞని మనం ఏం చేయలేకపోతున్నాం. పాత నిబంధనలో ఆత్మ లేని భక్తులే చేసిన ఆజ్ఞని మనం ఏం చేయలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం. దేవుణ్ణి మన పెదవులు ఆయనకు సమర్పించుకోలేకపోతున్నాం. జిహ్వ ఫలములని ఎల్లప్పుడూ మీరు ఆయనకు అర్పించాలి. ఆయనకు అదే యాగము. ఏ యాగం అది? స్తుతి యాగము చేయాలి కదండి. కాబట్టి మనం అలా చేసేవారు ఉన్నామా లేవా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంతకంటే గొప్పది ఏంటిదో తెలుసా? సజీవ యాగం. అదే శరీర యాగము. సజీవ యాగము కలిగి ఉండాలి. ఇది కూడా నేను కాదు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఈ అన్యులైన క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళకు వర్తించే ఆజ్ఞ.
ఇది ఈ ఇజ్రాయెల్ ప్రజలకు కూడా కలిపి ఇచ్చాడు. ఆ రోజుల్లోనైతే ఇజ్రాయెల్ ప్రజలకు బలి ఒక్కటే ఆజ్ఞ, బలి దహన బలి యాగముగా నాకు సమర్పించారు, అది సర్వాంగ హోమ బలిగా నేను స్వీకరిస్తాను అని చెప్పాడు ఆయన. కానీ దాన్ని విరోధంగా మార్చేశారు కాబట్టి అది ఆగిపోయింది. రెండవది స్తుతి యాగం చేయండి అని చెప్పాడు భక్తుల ద్వారా. ఆ యాగాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, ముందుకు కొనసాగించారు. కానీ అంతవరకే వాళ్ళ కాడ అయిపోయింది. మన కాడికి వచ్చేసరికి వాళ్ళకు మనకు కల్పిస్తున్న ఆ యాగం ఏంటో తెలుసు ఇప్పుడు? సజీవ యాగం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుచున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఈయన? సజీవ యాగముగా దేన్ని సమర్పించాలయ్యా ఇప్పుడంటే? మొదట ఎద్దులు అన్నారు వాళ్ళు కదా, రెండవదిగా స్తుతి అన్నారు వాళ్ళు, ఇప్పుడు మూడవదిగా దేవుడు ఏమంటున్నాడంటే మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోనండి. స్తుతే లేదు, మీ శరీరం సమర్పించుకుందాం కదా. ఆలోచించండి, మనం ఎంత లాంగ్ ఉన్నామో దేవునికి, మనం ఎంత దూరంగా ఉన్నామో, మనం ఎంత ఎడంగా ఉన్నామో దేవుడికి మనకు అర్థమవుతుంది అనమాట. ఈ వాక్యాన్ని అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా దేవుడికి తెలియజేస్తున్నాను అనమాట. రెండో ఆజ్ఞకాన్ని మనం ఏమయ్యాము? అయిపోయాము. ఇది మూడవది, స్తుతినే మనం యాగంగా సమర్పించలేకపోతున్నాం దేవుడికి. ఇక శరీరాన్ని యాగంగా సజీవ యాగం అట మరలా. మరి ఏ యాగం అది? సజీవ యాగం. అంటే బతికుండగానే దాన్ని చంపే అంటున్నాడు. నువ్వు బతికుండగానే నీ శరీరాన్ని చంపేటట్టుగా దేవునికి అర్పించు అంటున్నాడు అనమాట. ఇది అంత పెద్ద యాగం చూడండి. ఇప్పుడు ఈ స్తుతి ఉంది చూడండి, ఈ స్తుతి కంటే ఎక్కువగా ఈ పని చేయాలి. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం నేను చెప్పట్లేదు, బైబిల్లో వచనం ఉంది, మీకు చూపిస్తాను చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్న పిల్లలారా మాటతోను, ఆయన మాట కూడా కరెక్టే పలికారు. ఇంకా మీకు దేవుని గురించి అర్థం కావట్లేదు ఆయన. చిన్న పిల్లలారా మాటతోను, నాలుకతోను కాక అన్నాడంటే అది పెద్దదేం కాదు. ఇప్పుడు ఇక అది పెద్ద ఆజ్ఞ అనుకోకండి, దానికంటే పెద్ద ఆజ్ఞ వచ్చేసింది మనకు. దానికంటే పెద్దగా దేవుని మహిమపరిచే స్థితి మన ముందు కనబడుతుంది. ఇది ఎవరి ద్వారా చెప్తున్నాడు యోహాన్ గారు? ఆత్మ ద్వారా. ఆత్మ జ్ఞానము నేర్పు పాఠాలు. ఏమన్నాడు? మన మనసుకు మన హృదయానికి ఎగనిస్టుగా ఉంటాయి, అంటే వ్యతిరేకంగా ఆత్మ యొక్క జ్ఞానం కనబడుతుంది అని చెప్పాను కదా మొదట. ఇప్పుడు కనబడతలే. ఇప్పుడు ఏమంటున్నాడు ఏంటంటే, మొదట నీ నాలుక కానీ లేకపోతే మాట కానీ ఇంకాగండి ఆడ దాన్ని. అదే మీరు పెద్దగా అనుకోకండి. పాత నిబంధనలోనైతే వాళ్ళు ఇది తప్ప మాకిగా ఏం లేదయ్యా మా కాడ అనేటట్టు చెప్పారు దేవుడికి. పెదవులు మాత్రం సమర్పించుకుంటున్నాం అని చెప్పేశారు. ఎద్దులు కోడలు కాదన్నారు. ఇంటికి వచ్చేసరికి ఆయన ఆ పెదవులు కూడా కాదు నాయన అంటున్నాడు అనమాట. మాట కాక నాలుక కాక ఏం చేయాలంటే చూడండి, క్రియతోను సత్యముతోను అది క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఈ సర్వాంగ హోమ బలి ద్వారా ఏం చేయాలనుకున్నారు? సమాధాన పరచాలనుకున్నారు. దాని తర్వాత ఈ స్తుతి యాగం ద్వారా ఏం చేయాలనుకున్నారు? దేవుణ్ణి మహిమపరచాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ క్రియ ద్వారా ఏం చేయమని చెప్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించని చెప్తున్నాడు. ఎంత లాంగ్ ఉందో చూడండి, మీరు ఆలోచించాలి ఇక్కడ. ఇప్పుడు నాకు సమాధానం అవసరం లేదు, నాకు మహిమ అవసరం లేదు, మీరు ఇప్పుడు నన్ను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అన్నిటికంటే గొప్పది కదండి. అన్ని ఫలాల కంటే గొప్ప ఫలం ఏదయ్యా అంటే ప్రేమ. ఇప్పుడు నన్ను ప్రేమించాలి, మాట చేత కాదు, నాలుక చేత కాదు. ఇప్పుడు మీరు క్రియలు సత్యముతో నన్ను ప్రేమించాలి. చూడండి ఎంత దూరం వస్తున్నాము. దగ్గరగా ఉన్నామా అంటే దగ్గరగా లేదు, చాలా దూరం వస్తున్నాం. ఇలాగున ప్రేమించమని దేవుని ఆజ్ఞ
ఆజ్ఞాపిస్తుంది. మరి మనం ఎలా ఉన్నాము అని అంటే క్రియలు చేసే విషయం, దేవుని క్రియలు చేసే విషయం మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలా చేస్తేనే క్రియతోనూ సత్యంతోనూ నన్ను ప్రేమించాలి. ఈ రెండు లేకుండా ఇప్పుడు అస్తుతి ఉన్నా ప్రేమించనండి. అర్థమవుతుందా? సజీవ యాగముగా స్తుతి యాగము, ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయమన్నాడు కదా. ఎల్లప్పుడూ స్తుతి యాగం చేసినా క్రియలు లేని విశ్వాసం ఏమైంది? అమృతం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ స్తుతి కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే అంటే క్రియ కనబడాలి. క్రియ కనబడాలి. క్రియను బట్టి దేవుడిని అవతల వాళ్ళు ఏం చేయాలి? క్రియలను బట్టి మయమపరచాలి. ఇప్పుడు నీ స్తుతిని బట్టి కాదు, క్రియను బట్టి మయమపరచాలి. లేదండి, నిన్న సైదుల ఫంక్షన్లో ఒక ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతున్న క్రమంలో ఆయన అంటున్నాడు, దేవునికి మహిమ వచ్చిందయ్యా. ఎందుకు వచ్చిందట మహిమ? ఆయన ఆలోచనలో అక్కడ వాక్యము సరిగా చెప్పబడలేదు. దేవుని పాటలు అయితే విస్తారంగా పాడాం. ఎందుకంటే మేము అక్కడికి 11:30కి వెళ్ళాం. 1:30కి మా సహోదరులు వచ్చారు. అక్కడికి మేము 11:30కి వెళ్ళి గంటన్నర వెయిట్ చేసి వచ్చే ముందర స్టార్ట్ చేసిన అప్పటికి కూడా 7-8 పాటలు పాడాను. నేను ఒక పాట పాడాను, వినోష్ ఒక పాట పాడాడు. ఇదంతా దేవునికి మహిమ. కానీ అక్కడ జరుగుతున్న వాతావరణం అంతుందే, అది క్రియ. స్వార్థికులు అక్కడ నిలబడి ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్వార్థికుల పాదం మోపబడుతుందో అది పవిత్రమైన స్థలముగా మార్చబడుతుంది, ఆశీర్వాదకర స్థలముగా అది మార్చబడుతుంది. ఎందుకంటే నేను చెప్తుంది కాదు, దేవుడే చెప్పాడు. అది పరలోకంలోనే సుందరమైన పాదాలు అన్నాడు. స్వార్థ చెప్పే పాదాలు, దేవుడు వాక్యం బోధించే వాళ్ళ పాదాలు పర్వతం మీద అంటే సియోను అంటే పరలోకంలో సుందరమైన పాదాలు. అంటే ఈ పాదాలు మరి ఎక్కడున్నా కానీ అది సుందరంగానే మార్చబడుతుంది, పవిత్రంగా మార్చబడుతుంది, పరిశుద్ధంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరం మేలుకరముగా మార్చబడుతుంది. ఆ పాదాలని నలగొట్టి మరీ పవిత్రపరుచుకున్నాడు దేవుడు. ఆయన నలగొట్టబడి కూడా పవిత్రపరిచాడు ఆ పాదాలు. కాబట్టి పరిశుద్ధమైనవి. వాళ్ళ వల్ల కాదులేండి, నా వల్ల కానీ ఇంకెవరైనా సేవకులు ఉన్నా, ఇంకా గొప్ప సేవకులు ఉన్నా కానీ దేవుడిదే కృప అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దాదాపుగా కరెక్ట్ అని లెక్కేసా 10 మంది పాస్టర్లు వచ్చారు. 10 మంది పాస్టర్ల నోటి నుంచి దేవుడు గొప్పగా మాట్లాడు. ఎందుకు? ఏ విషయం అయ్యా అంటే అధికారులు వచ్చారుగా. అధికారులు రావడం ద్వారా దేవునికి మహిమ అంటే మహిమే. బైబిల్లో చెప్పాడండి, మీ అధికారులను మీరు సన్మానం చేయండి. ఆజ్ఞ కాబట్టి ఏమైందా? సన్మానం చేయాలి. అలా అజ్ఞాని అన్ని విషయాల్లో కాదు, దేవుని కార్య విషయంలోనే సన్మానం చేయాలి. బాగా గుర్తుపెట్టుకో, ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఆజ్ఞను అతిక్రమించదు. మా వాక్యము వాక్యాన్ని మన పాదం దాటి అవతలేయడానికి వీళ్ళు ఎదుర్కొండా బైబిల్లో ఆజ్ఞలు నియమించాడు దేవుడు. ఆయన అంటున్నాడు ఫోన్ చేసి, దేవుడికి మహిమ వచ్చేసింది అయ్యా అంటున్నాడు. ఎట్లా అన్నా? వాక్యం చెప్పలే కదా, ఎట్లా అన్నా అంటే అసలుకి ఆయన భార్య ఏ ఫంక్షన్కి రాలేదు. ఆమె పిలవగానే నేను కూడా వస్తాను అని చెప్పింది. అలా చెప్పడం ద్వారా ఇది మనుషుల నిర్ణయం కాదు, దేవుందే, కాబట్టి దేవునికి మహిమ వచ్చేసింది అని తెలియజేశారు సహోదరు. వచ్చిన వాళ్ళందరూ నాకు ఒక్కటే లోటాడు, వాక్యం చెప్పబడలేదు. చెప్పాడు కొంచెం, కానీ చాలాసేపు చెప్పలేదు. ఎందుకంటే ఆయన వస్తుండు అన్న ఆలోచనలోనే చాలామంది ఉన్నారు అక్కడ. వాక్యం వినే పరిస్థితుల్లో లేరని తాతగారు ఏం చేశాడు, దాన్ని గ్రీటింగ్స్గా మార్చేసి, వాక్యాన్ని గ్రీటింగ్స్గా మార్చేసి ఒక 10 నిమిషాల్లో ముగించేశారు. కాబట్టి క్రియల ద్వారా ఏం కలగాలి? దేవుడికి మహిమ రావాలి. ఇంకొక వ్యక్తి లేకపోతే ఇంకొక సేవకుడు లేకపోతే ఇంకొక మనిషి అబ్బా సూపర్ జరిగింది, మీ కార్యం కూడా సూపర్ జరిగింది అనేటట్లు మాట్లాడాలి. కొన్ని విషయాల్లో ఇబ్బంది కూడా ఉంటుందండి. ఆ కార్యం దేవుని కార్యం అన్నప్పుడు ఏదో ఒక విషయంలో లోపం కలిగినప్పుడు అది దేవునికి మహిమగా మారుస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మారుస్తాడు మహిమగా అంటే, మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల అది దేవునికి హితం అవుద్ది అని రాయబడింది వచనం. మీరు చేసింది ఏంటి? స్వార్థ ప్రకటించాలన్న ఉద్దేశంతో అక్కడ పాస్టర్లందరినీ పిలిపించి కార్యం చేశారు. వీళ్ళు స్వార్థ ప్రకటిస్తారా? మేము రాని ఊళ్ళో వారు రాని.
అది నీకు ఆ భోజనాలు మెలగడం అదంతా కొంచెం ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది దేవుని దీవెనగా లేకపోతే దేవుని మేలుకరముగా మార్చబడుతుంది. నీకు దీవెనగా మార్చబడుతుంది, ఆయనకు మేలుకరముగా అది మార్చబడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ఎక్కడ నష్టపోయినా కానీ అది దీవెనే, ఎక్కడ అవమానింపబడినా కానీ అది రెట్టింపు ఘనతకు కారణమే. అలాగున్న నమ్మాలి. నమ్ముట నివారణనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము అనే దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అలా ఉండి ముందుకు కొనసాగాలి. ఏ విషయం? క్రియలు కనబడాలి. ఇప్పుడు స్తుతియాగం కాదు, క్రియలు కనబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు క్రియలు అంటే ఏ విషయంలో చేయాలి? సజీవ యాగం అంటే మా వల్ల కాదయా, మా వల్ల కాదు. మా శరీరాలను మేము సమర్పించుకోలేము. మా శరీరాలను మొత్తం సమర్పించుకోవడం ఆషమాషి కాదండి. ఇంకా ఏ పని పెట్టుకోకుండా దేవుని పని పెట్టుకోవడం. నాకు కొన్ని సంవత్సరాలు ఉన్నాను నేను అలాగా. ఈ మందిరం కట్టినాక 2 సంవత్సరాలు ఉన్నాను. ఏ పని లేదు, దేవుని ప్రార్థన, వాక్యం లేదు. దేవుడు అలాగనైతే వెనక ముందు ఏమవుతుంటుంది? ఎండిపోతాయి పరిస్థితులు కూడా. అయినా కానీ ఓర్చుకొని సహించి భరించి ఉండాలి. దాని తర్వాత సహనం కోల్పోయినప్పుడు ఏం చేస్తాం? నాయన జర్సీ బాబు మేము పనికి చేస్తామని అలా ఉన్నాయి. అలా పనికి పోయినా కానీ నువ్వు పని చేసుకొని సేవ చేసుకొని చాలామంది ఉన్నారు. అది పౌలు గారు కూడా చేశారు. అయితే దేవుణ్ణి ఇక్కడ నువ్వు మయపరచాలి. దేని ద్వారా అంటే క్రియల ద్వారా. ఇప్పుడు క్రియల ద్వారా ఏం చేయాలంటే అన్నాడు ఆయన. నేను చెప్తున్నాను కాదు, ఇక్కడ వాళ్ళకి కాదు. 2 విషయాలు కూడా చెప్తున్నా. ఇక్కడ వాళ్ళకి కాదు, నేను చెప్తుంది దేవుని ఆజ్ఞ ప్రకారమే చెప్తున్నాను. మరలా నాకు ఆ ఆలోచన రాని ఒక మరలా ఆయన ఏం అడుగుతున్నాడు? డబ్బులు అడుగుతున్నాడు. ఇయ్యడమును బట్టి క్రియ కనబడుతుంది. ఏం బట్టి? ఇవ్వడాన్ని బట్టి క్రియ కనబడుతుంది. నేను బైబిల్లో వచనం చూపిస్తాను మీకు అంతగా ఆలోచన లేకుండా. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఇయ్యుడి. అప్పుడు అక్కడ ఆగండి. ఇయ్యుడి అని చెప్తుంది ఎవరు చెప్తున్నారు? ఇయ్యుడి అని చెప్తుంది ఎవరు? దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వాలయ్యా అంటాం. ఏమంటే ఎందుకయ్యా ఇచ్చేది అంటే మీకు ఇవ్వబడాలి కదా నాయన. నీకు ఎట్లా ఇవ్వబడుతుంది? ఇవ్వండి. బీద ఎదవరాలు కానీ 2 కాసులు తీశాడు దేవుడు. తీశాడో చూడలేదు? చూసేమన్నాడు? అందరికంటే ఎక్కువగా ఇచ్చింది. బాగా ఆలోచన చేయాలి. అంటే అర్థం ఏంటంటే దేవుడికి మనకు సంబంధం ఎక్కడ కలుగుతుందయ్యా అంటే ఇవ్వడాన్ని బట్టినండి. ఈ భూమి మీద దేవుని తర్వాత గొప్పది ఏంటో చెప్పండి? దేవుని తర్వాత గొప్పది ఉంది. ఆయనే చెప్పాడు. లోకానుసారులు అనుసరించేదండి ధనం, డబ్బు. దేవుని కంటే గొప్పదిగా ఎంచరండి లోకం. ఎంచరా? ఆ గొప్పదాన్ని ఏం చేయాలంటే ఇది గొప్పది కాదు నాకు, నువ్వే నాకు గొప్ప అనే క్రమంలో ఇవ్వాలి. ఆడ క్రియ కనబడుతుంది దేవుడికి. ఇప్పుడు నేను ఇయ్యి అంటున్నావు కదా దేవా, ఇస్తే ఏం లాభం అంటే ఇక చూడండి మీకు ఏం కింద కనబడుతుంది. కొంచెం ముందు చదవండి. అప్పుడు మీకు ఇయ్యబడును. ఎట్టిస్తాడట? ఇచ్చేదట. అనిచి కుదించి దిగజారునట్లు నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు. అబ్బా, ఎవరు కొలుస్తారటండి? మనుషులు మీ ఒడిలో కొలుస్తారు. ఏం కొలుస్తారయ్యా అంటే నిండు కొలతతో ఏదైనా అది. ఎప్పుడు? నాకు ఈడి ఫస్ట్. ఆయన ఏమనే విషయాల్లో చాలా అడిగాడు. నాకు స్థలం ఇవ్వండి అంటాడు దేవుడు. ఏమేమంటాడు? నాకు స్థలం ఇవ్వండి కాస్త, నేను చూసుకుంటాను ఈ సమస్యని. ఎక్కడ ఇవ్వాలి స్థలం? భూమి మీద కాదు, హృదయంలో కాస్త స్థలం ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీ చేతుల కష్టార్జితాన్ని కాస్త నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను మిగతాది. ఇలా ఇవ్వడం విషయంలో చాలా విషయాలని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు కదండి. క్రియ కనబడాలి. ఇప్పుడు నాలుక కాదు, ఇప్పుడు మాట కాదు, సత్యముతో అంతేకాకుండా క్రియతో ఆయనని ప్రేమించాలి. అందుకనే ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మీరు ఇవ్వండి. మీరు ఇస్తే ఏంటంటే 3 ఉంటాయి చూడండి అక్కడ. అణిచి కుదించి దిగజారునట్లు మీ ఒడిలో కొలిచేటట్లు నేను చేస్తాను. మీరు నాకు ఎప్పుడైతే ఇస్తారో మీ ఒడిలో మనుషులందరూ అణిచి కుదించి దిగజారి వాళ్ళు ఇచ్చేది నీకు ఇచ్చేది. నువ్వు మా ఇంటి ఎంత ఇస్తావు? 2 కాసులు. కానీ దేవుడు ఏమి ఇస్తాడు? జీవాన్ని ఇచ్చానన్నాడు. ఆమె జీవం వేసింది కాబట్టి ఆ జీవం ఆమె కాపాడుకుంది.
అనే ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి ముందున్న వాళ్ళకి చెప్తున్నాను, ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కానీ నీకు ఫస్ట్ నీ కాడున్న ఆ 10 రూపాయలకైతే కానీ 100 రూపాయలకైతే కానీ దేవుడికి ఇది చిట్టు పేపర్ అనేటట్లు ఇవ్వాలి. ఇంత కూడా నీ హృదయంలో మలినం ఉండొద్దు. అమ్మో నేను ఇస్తే నాకు రేపెట్టా, అమ్మో నేను ఇంత ఇస్తే నాకు ఎట్టా అనే ఆలోచన అసలుకే ఉండొద్దు. దేవుడు దయవల్ల కొన్ని లక్షణాలను నేను ఇప్పుడే గమనిస్తున్నాను. నా ఇంట్లో చెట్టుకు పళ్ళు వస్తే తింపి అందరికి పెట్టరా, ఫస్ట్ ఫలము దేవుడికి ఏమంటారు కదా, దేవుడే తింటాడు కాదు, అందరికి ఇవ్వాలి. అది ముఖ్యంగా షుగర్ ఎవరైపోయిందో అలా టార్గెట్ చేసి పంచురా అంటే వాడు ఏం చేశాడు తెలుసా, కవర్ల ప్యాకెట్ కొనుక్కొచ్చాడు. కవర్ల ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని కవర్లో వేసి ప్యాక్ చేసి పంచి పెడుతున్నాడు అనమాట. ఇంత దేవుడికి ఇష్టమైంది మనం చేస్తే దేవుడు దాని ద్వారా కలిపి 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 నీకు అది ఘనంగాను ఆయనకు మహిమకరముగాను మార్చేస్తాడు. లేదండి, ఎంతో ప్రార్థన చేశాను సంఘానికి, ఆ చెట్టుకు లింక్ వేసాను నేను ప్రార్థనలో. ఆ చెట్టు ఫలించే సమయానికి సంఘము ఫలించాలి అని. చెట్టు ఫలించింది. ఒక్కటే టైంలో ఫస్ట్ టైంలో 15 కేజీలకు ఏవో పండ్లు వెళ్ళాయి. దాన్ని 15 కేజీలు పండ్లు ఒక చెట్టుకు 3 గుళ్ళలకు పైగానే వెళ్ళొచ్చు, పెద్ద పెద్ద 5 కిలోలకు 8 గుళ్ళలు. అది ఫలించింది. మరి సంఘం ప్రభు అని అడగడం స్టార్ట్ చేశాను. ఏడో నేర్చుకోవాలి. నీకు నా పండే కాదు, రేపు పైసలు ఇస్తావు. ఈ పండే ఇవ్వలేదు అనుకో, నువ్వు రేపు డబ్బు ఆడిస్తావురా నువ్వు అంటాడు అనమాట. అందుకే నీ కొద్ది దాంట్లో నమ్మకంగా ఉంటే నిన్ను పై ఆటి మీద నియమిస్తానని ఆయన చెప్పాడు. అందుకు ఏమన్నాడు, ఆయనకి ఏదో కొదవై కాదు. వాళ్ళు బలులు అర్పించమంటే ఇష్టం వచ్చింది చేసి బలు అర్పించారు, నాకు ఎక్కసమైందిరా అని. ఇప్పుడు ఇయుడి అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు కొత్త నిబంధనలో ఉండిన అందరికి వర్తించమని. ఇప్పుడు నాకు ఇవ్వండి. ఎందుకో మీరు నిండా నింపి కుదించి దిగజారునట్లు అనేకులు మీ ఒడిలో నింపేటట్లు నేను చేయడానికి మీరు మొదట నాకు ఇవ్వండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నాడు. గ్రహించాలి కదా, ఆత్మజ్ఞానం అండి ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినా కానీ బాప్తిసం తీసుకోమని ఆయనలోనికి ఏమొచ్చింది? ఆత్మ వచ్చాడు. ఆత్మ వచ్చేసి ఏం చెప్తున్నాడు? ఆయన ద్వారా ఏం చెప్తున్నాడు? మనుషులకు వ్యతిరేకంగా కనబడే మాటలు, మనుషుల హృదయానికి నచ్చని మాటలు, మనుషులకు వ్యతిరేకంగా వినబడుతున్న మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు నోటి నుంచి వస్తున్నాయని. అందుకని ప్రకటన గ్రంథంలో తెలిసేసరికి ఎవరి మాటలు వినరని ఎవడైనా కానీ ఏ మాట అది? దేవుడు చెప్తున్న మాటలు చెవిగలవాడు వినుగాక అనే మాట రాయి చాలాసార్లు ఉంది ఆ మాట ప్రకటన గ్రంథం. మీరు చూడండి, ఒక్కొక్క సంఘానికి రాస్తే ఒక్కొక్కసారి చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక అని, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆత్మ చెప్పే సంగతులు వినటం లేదు, ఆత్మ జ్ఞానం చేత బోధింపబడతలేరు, ఆత్మ జ్ఞానం చేత నేర్పబడతలేరు. నేర్చుకొని దాని ప్రకారం నడుచుకోవడం కూడా లేదు. మళ్ళా క్రైస్తవ్యం క్రైస్తవ్యం క్రైస్తవులం మేము. ఎక్కడ దీవించబడతాం? ఎక్కడేసినా గొంగడి అక్కడే కనబడుతుంది. దీవించబడకపోవడానికి కారణం ఏంటి? ఇవ్వండి. ఇవ్వడం అంటే చాలామంది అజ్ఞానం చేత కూడా కొంతమంది ఇస్తున్నారండి. అలా ఇవ్వడం కాదు, సేవకు ఇవ్వాలి, సేవకుడికి ఇవ్వాలి, సేవకు ఇవ్వాలి. సేవకుడు, ఆ సేవకుడు కూడా ఎవరు? సత్యం చెప్పి సత్యం కొరకు పోరాడుతూ సత్యం కొరకు నిలబడి సత్యమే నా ప్రాణం, దాని కొరకే నా ప్రాణం పెడతాను వారికి ఇవాళ బైబిల్లో ఇచ్చారు. ఎవరో తెలుసా? ఆయన ఎవరు తెలుసా? పౌలు గారికి ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఏమిచ్చారండి? అది కూడా ఏమన్నాడు తెలుసా? మీరు ఇచ్చింది దేవునికి ఇష్టమైన యాగం. మన టైటిల్ ఏంటి? దేవునికి ఇష్టమైన యాగము ఏమిటి? ఇప్పుడు చూడండి, మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు పంపిన వస్తువులు, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు. ఇక్కడ దండలేం చేసుకోండి. అవి ఎలాంటి అంటే మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఇష్టమునైన యాగం అనగా అండర్లైన్ చేయండి. దేవునికి ఇష్టమైన యాగం ఏంటయ్యా అంటే ఎపఫ్రోదీతు వలన పంపిన వస్తువులట.
వస్తువులు ఎవరికి ఇష్టం అని చెప్తున్నాడు, నాకు ఇష్టం అని చెప్పట్లేడు పౌలు గారు. ఇది దేవునికి ఇష్టమైన యాగమయ్యా నాయన మీరు చేసిన పని ఫిలిప్పీలారా. అవసరత తీర్చారే, నా అవసరత వస్తువులు ఇచ్చి, మరి నేనేం చేస్తున్నాను? స్వార్థ కొరకు ప్రాణం పెట్టడానికి నిలబడి ఉన్నాను, స్వార్థ కొరకు ప్రాణార్పణముగా పోయబడుతూ ఉన్నాను, స్వార్థ కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ఉన్నాను. అలాంటి వాడనైనా నాకు మీరు పంపుతున్న వస్తువులు నావే, అవి దేవునికి ఇష్టమైన యాగం. మీరు చేస్తున్న పని ఏంటో తెలుసా? యాగం చేస్తున్నారయ్యా, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు మీరు. ఏ ద్వారా? క్రియ ద్వారా, సత్యము ద్వారా ప్రేమిత్తుము. నాలుకతో మాటతో కాదిక, క్రియతో సత్యముతో ప్రేమించాలి. ఇప్పుడు అయిపోయింది అనమాట, అది పాతది పక్కకు తోసేసాడు. ఇప్పుడు క్రియ, సత్యం. సత్యం అంటే స్వార్థ ప్రకటన, స్వార్థ పని, లేకపోతే వాక్యం చెప్పే విషయంలో క్రియ కనబడాలి. అప్పుడు ఆయనని మీరు ప్రేమిస్తున్నట్టు, అప్పుడు మీరు ఆయనని మహిమపరుస్తున్నట్టు, అప్పుడు మీరు ఆయనని గణపరుస్తున్నట్టు, అప్పుడు మీరు ఇష్టమైన యాగము చేస్తున్నట్టు. అర్థమవుతుందండి? ఇంతవరకు మనం చేస్తున్నాం మరి ఎలాంటి పనులు? అసలేమండి, తలకాయ ఎంత ఊపుతారు ఎందుకు? అందుకే అవును మరి, స్వార్థ పని. 6వ బైబుల్ వన్డే సెమినార్, బైబుల్ జ్ఞాన సదస్సు, 3వ చర్చి వార్షికోత్సవం రాబోతుంది. వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నాం? కష్టము చేసి ధనాన్ని వెచ్చిస్తున్నాం. ఇది క్రియ, దేని కొరకు? సత్యము కొరకు క్రియ. కాబట్టి దీని ద్వారా దేవునికి ఇష్టమైన యాగం మనము చేస్తున్నాము. ఊరుకుంటాడు ఆయన? ఇష్టమైన యాగం చేస్తే ఊరుకుంటాడు ఆయన? దేవుడి దృష్టికి ఇష్టమైన యాగము పౌలు గారికి తీసుకువెళ్ళిన వస్తువులను బట్టి కలిగిందట. పరిశుద్ధాత్మ జ్ఞానం అండి ఇది, పరిశుద్ధాత్మ బోధిస్తున్న బోధ ఇది. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఫిలిప్పి సంఘం, ఈ ఫిలిప్పి మాసిదోనియాలో ఉండిన ఫిలిప్పి సంఘం ఏమని ఈ సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడో. 9వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12-13. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా, ఎవరెక్కర కొరకంటే ఈ సహాయము పరిశుద్ధుల అన్యులు కాదండి, పరిశుద్ధుల అవసరతలు. ఇప్పుడు మనం వస్తున్న వాళ్ళు ఎవరు? మన దగ్గరకు వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఎవరు? పరిశుద్ధులు అండి. వాళ్ళ అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రము కాకుండా, వారి అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా అనేకులు ఏం చేస్తున్నారు? ఈ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మూలాన విస్తరించుచున్నది. ఏలయనగా ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఏం చేస్తున్నారంటే ఇది వీళ్ళు చేసే పని దేని గురించట? క్రీస్తు సువార్తను మీరు అంగీకరించండి అని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత చేసినట్టు వీళ్ళు? ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేత ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున ఏం చేస్తున్నారంటే అండి? ఇప్పుడు మహిమపరుస్తున్నారు. ఎవరు మహిమపరుస్తున్నారు? పరిశుద్ధుల కొరకు అక్కిర తీరిస్తే అక్కడ చూస్తున్న వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ పరిశుద్ధుల అక్కిర తీర్చబడుతుంది కాబట్టి దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మహిమపరచడం ఎలా? దేవుని ప్రేమించడం ఎలా? దేవునికి స్తుతి యాగం చేయడం ఎలా? దేవునికి సజీవ యాగంగా మార్చబడడం ఎలా? ఇవ్వడం అని చెప్తుంది వాక్యం. వింటున్నారా? ఇవ్వడం. మనం ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, ఇతరులకు ఇవ్వాలి. నిన్న ఒకరింటికి పండు తీసుకెళ్ళగానే ఆమె ఏమి ఇచ్చింది నీకు? చాయ్. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని అస్సలుగా పోనీయదక్క. పండ్లు ఇవ్వగానే కూర్చోబెట్టి చిన్న పిల్లగాడని చూడకుండా అతనితో నీకు మంచి విషయాలు మాట్లాడుతూ కాపీ ఇచ్చి
పంపించింది. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధుల అక్కర కొరకు, అవసరత కొరకు తీర్చారు. ఎవరు? ఫిలిప్పి సంఘం. ఆ పరిశుద్ధుల్లో పౌలు గారు కూడా ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీరు చేసిన పని సామాన్యమైనది కాదు, దేవునికి ఇష్టమైన యాగం మీరు చేశారు. ఇప్పుడు దేవునికి మహిమ వచ్చేస్తుంది. దేవుడు మన పట్ల సమాధానం కలిగి ఉంటాడు. బలుల వలనను స్తుతి వలనను కాదట, క్రియ కనబడాలి, క్రియ కనబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. అంతేకాదు, ఇది మంచి పని అట. బైబిల్లో మంచి పని ఒప్పుకున్నది ఏదయ్యా? ఏ పని అయ్యా? బైబిల్ ఒప్పుకున్నది, లేకపోతే దేవుడు ఒప్పుకున్నది, పరిశుద్ధాత్ముడు మంచి పని అని బోధించిన బోధ. ఏ పని మంచిది అంటే అక్కడ ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. మంచి పని. మంచి పని ఏముంది అంటే ఇతరుల శ్రమల్లో పాలు పుచ్చుకోవాలి. ఇతరుల శ్రమ ఏ విషయంలో పడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇష్టం వచ్చింది చేస్తే శ్రమ పడుతున్నాడు ఆయనకి, నువ్వు పాలివాడి కాదు. పాలు పుచ్చుకోవడం అంటే పాలివాడే. నాకు పాలివారిగా ఉన్నారు. 4వ అధ్యాయం చదవండి, ఎన్నో గొప్ప విషయాలు అక్కడ తెలియజేస్తారు. పాలివాడిగా ఉండండి, పాలివాడిగా ఉండండి. గలతీ పత్రిక, ఉపదేశం చేయవాడితో మీరు పాలివాడై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సేవకుడు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవకు సహాయం చేసే ప్రతిది కూడా దేవుడికి ఇష్టమైన యాగం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇష్టమైన యాగం అంటే ఏందో అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. దీనికి ముందు వాళ్ళ శ్రమ, దీనికి ముందు వాళ్ళ ఆలోచన, దీనికి ముందు వాళ్ళు పడిన ఇబ్బంది. ఇప్పుడు అన్నాడు కదండి, నా శ్రమలో పాలు పుచ్చుకొనుట మంచి పని అన్నాడు. ఇంతకీ ఏ శ్రమ పడ్డాడు ఈయన? ఇంతకీ నా పడిన శ్రమ ఏంటి అంటే ఒక 2 వచనాలు చూసుకొని మనం ఊహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. 12వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు యావత్తు మీ ఆత్మల కొరకు. ఏ వత్తట? యావత్తు. యావత్తు ఎక్కడ విన్నట్టుంది? యాకోబు ప్రార్థనలో విన్నాము, యావత్తు అన్నాడు కదా. ఈయన కూడా అంటున్నాడు, నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాయపరచదను. ఏ పరుస్తా? ఏది వ్యాయపరుస్తారట? నాకు కలిగిన సమస్తం మీ ఆత్మల కొరకు. దేని కొరకు? ఆత్మల కొరకు వ్యాయపరుస్తా అంటే ఇచ్చేస్తా, ఖర్చు పెడతా, అంతే కదండి. నేను సమస్తం పెట్టగా క్రీస్తు నిమిత్తం ఎంచుకున్నాను అని చెప్పిన వ్యక్తి పౌలు గారు. ఇంకొంచెం, మీ ఆత్మలకు నన్నును నేను వ్యాయపరచుకున్నాను. ఇది ఒకటి చాలండి. ఇంకా నాకు కలిగినవే కాదు, నేను వ్యాయపరచుకుని ఆత్మల నిమిత్తము నన్ను కూడా నేను వ్యాయపరచుకుంటాను. అంటే నాకున్నదే కాదు, ఈ ఆత్మ కొరకు నేను పెట్టుబడి పెట్టేది. వింటున్నారండి? ఈయన ఆత్మ కొరకు కాదు ఈయన పెట్టుబడి పెట్టేది. బాగా గుర్తుపెట్టుకోండి విషయాలు. ఈయన కొరకు కాదు, ఈయన ఆత్మ కొరకు కాదట. ఈయనకు కలిగినవన్నీ వ్యాయపరిచేది దేని కొరకు అంటే మీ ఆత్మల కొరకు. ఆయన శ్రమలో మనం ఎందుకు పాలి భాగస్థులం కావాలండి? మనం ఎందుకు పాలువలం కావాలి అని ఒక ఆలోచన మనకు వస్తే, ఆయన అంటున్నాడు చూడండి, ఆయన శ్రమ ఎలాంటిదో చూడండి, దేని కొరకు పడ్డాడో చూడండి. మీ ఆత్మల కొరకు నేను వ్యాయపరచుకున్నాను కలిగినదంతా. అంతేకాదు నన్ను కూడా నేను వ్యాయపరచుకుంటాను అంటే పెట్టుబడిగా పెట్టేస్తాను. నన్నే మీ కొరకు, మీ ఆత్మల కొరకు చంపుకుంటున్నాను. నన్ను నేను జీరోగా, రిక్తునిగా చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎవరు అంటున్నారు? పౌలు గారు అంటున్నారు. ఎవరి ద్వారా అంటున్నాడు? పరిశుద్ధాత్మ జ్ఞానం నేర్పుతున్న పాఠం మనకు. మనం ఎక్కడున్నాం? స్తుతి చెల్లించట్లే కాడనే సరిగా చెల్లించకుండా జర దూరం కనబడుతున్నాం. ఇక ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇది ఏ యాగం తెలుసా? విశ్వాస యాగం. వీళ్ళు చేసిన యాగం ఏంటయ్యా? వీళ్ళ శ్రమల్లో మనం పాలు పుచ్చుకోవడానికి అంటే విశ్వాస యాగం అంట. విశ్వాస యాగం ఎక్కడుందా మాట? ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. విశ్వాస యాగం అంటే శరీరాన్ని సమర్పించుకోవడం కదండి. సజీవ యాగం అన్నాడు. ఆ సజీవ యాగం ఏంటో ఇక్కడ మనకు తెలుస్తుంది. మరియు
ఎవరి విశ్వాసం అంటే ఇంతకది ఆయనది కూడా కాదు, మళ్ళా మీ విశ్వాస యాగం, మీ విశ్వాసం విషయంలో దాని సంబంధమైన దాని సంబంధం అంటే ఆ విశ్వాస సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను. ఎట్లా పోయబడుతున్నాడట అండి? మీ విశ్వాస యాగంలో నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇదన్నమాట విశ్వాస యాగం అంటే తను తాను సజీవ యాగంగా దేవునికి, ఆయన కొరకు కాదు, అక్కడ ఉండిన సంఘం కొరకు, అక్కడ ఉండిన ఫిలిప్పీలు, మాసిదోనియాలో ఉండిన ఫిలిప్పి సంఘం కొరకు మీ విశ్వాసం, మీ ఆత్మలు, మీ ఆత్మ అభివృద్ధి కొరకు నేనేం చేస్తున్నాను? పానార్పణముగా పోయబడుతూ సంతోషిస్తున్నాను. నా శ్రమల్లో మీరు పాలువారైన మంచి పని అంటున్నాడు జయంగా. ఈయన చేసేది ఎవరి కొరకు? ఆయన కొరకే, అక్కడ ఉన్న సంఘం కొరకే కదా. ఆ సంఘము పాలివారు కాకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందని అందుకనే బైబిల్లో ఒక మాట రాయించావు. అక్కడ ఉండిన సేవకుడు దుఃఖపడుతూ మీకు పని చేస్తే లేకపోతే స్వార్థ చెబితే ఏమైందట? అది ఏమైందట? నిష్ప్రయోజనము అవుద్ది. మీ ప్రయాస అంతా నిష్ప్రయోజనము అవుద్ది. అందుకనే అక్కడ ఉండిన పౌలు గారికి ఏం చేస్తున్నారు వీళ్ళు? కొన్ని వస్తువులు ఆయన ఎక్కడుంటే చెరసాలలో ఉంటారు. ఫిలిప్పీ పత్రిక చెరసాలలో ఉంటే రాశాడు. హౌస్ అరెస్ట్. రోమ ప్రభుత్వం ఒక హౌస్లో ఆయన అరెస్ట్ చేసి దాని చుట్టూ మనం ఒక సేనని అక్కడ ఉంచింది. అంటే ఒక 16-17 మంది, ఒక గుంపుని ఆయన బయటికి వెళ్ళకుండా స్వార్థ చేయకుండా. అలాంటి పరిస్థితులు ఆయన అవసరాలు ఎలా తీరుతాయి? ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుంది? అక్కడికి అవసరాలు తీర్చడానికి వస్తువులు ఎపఫ్రోదితు వలన పంపించడం ద్వారా ఆయన అంటున్నాడు, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునుట మంచి పనేయా నాయన ఫిలిప్పీలారా, మీరు ఎంత మంచి పని చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఆలోచన వచ్చి ఎందుకు మంచి పని అయిందంటే ఆయన చెప్తున్నాడు, వాళ్ళు విశ్వాస యాగం చేస్తున్నారట. వాళ్ళ ఆత్మల కొరకు తాను పానార్పణముగా ఉపయోగపడుతున్నారు. అలాంటి వారికి కదా అండి దేవునికి ఇష్టమైన యాగం. ఎలాంటి వారికి మనం హెల్ప్ చేస్తే, ఎలాంటి వారికి మనం సహాయం చేస్తే, ఎలాంటి వారికి మనము ఇస్తే, ఈయుడి అన్నాడు కదా, చక్కుని ఇవ్వద్దండి, ఆలోచించి ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నా ఉద్దేశం చాలామందికి అర్థమవుతలేదు. ఎవరైతే దేవుడి కొరకు పని చెయ్యరో, పని కొరకు ఇవ్వరో, దేవుడికి స్తోత్రం అని సంతోషిస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళది కూడా నేనే చేయాలి కాబట్టి నాకు ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది, ఎక్కువ దీవెన కలుగుద్ది. ఏం చేస్తాడట? నిండా పోసి కుదించి దిగజార్చేటట్లు తర్వాతకి రాబోయే రోజులలో నేను తీసుకుంటా. నమ్మాలి కదండి. నమ్మితే నమ్మువాడికి సమస్తము సాధ్యము అదనమాట కదండి. క్రియలు కనబడాలి. క్రియల్లో నుంచి విశ్వాస యాగం చేస్తుంది ఎవరు? విశ్వాస యాగం అంటే ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది తెలుసండి మీకు? ఏమన్నా మీకు రోజు పాఠాలు ఇస్తుంటే నేను చెప్పే మెసేజ్లో మళ్ళీ అటు ఇటు పోకుండా టైం కూడా అయిపోయింది నాది. విశ్వాసము ఆత్మ ద్వారా కలుగుద్ది, అవిశ్వాసము అక్షరం ద్వారా కలుగుద్ది. చెప్పాను, గుర్తుంది ఈ పాఠం గుర్తుంది. విశ్వాసం అంటే నీతిని ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పాపమును ఒప్పింపజేస్తాడు, నీతిని ఒప్పింపజేస్తాడు, అంతేకాదు తీర్పును ఒప్పింపజేస్తాడు. ఈ మూడిట్లో నీతి ఉంది చూడండి. ఆ నీతిని అంటే వాక్యాన్ని ఒప్పింపజేయడం వల్ల ఆ వాక్యంలో నుంచి, వాక్యం వినడం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎవరు కలగజేస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడు. ఆత్మ జ్ఞానము నేర్పు పాఠం. నీకు విశ్వాసం ఉందనుకోండి, ఆ విశ్వాసాన్ని కూడా దేవునికి ఇష్టము అన్నాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవునికి ఇష్టమైన కార్యం అన్నట్టు. అంటే ఈ విశ్వాస విషయంలో ఆయన ఏం చేస్తున్నాడట? యాగం చేస్తున్నాడట పౌలు గారు. ఆ యాగం చేస్తున్నప్పుడు ఫిలిప్పీ సంఘం వచ్చి ఏం చేసిందట? ఆయనకు హెల్ప్ చేసిందట. ఆ హెల్ప్ను బట్టి ఆయన ఏమంటున్నాడు మరలా అంటే, మీరు దేవునికి ఇష్టమైన యాగము చేశారు మీరు అని తెలియజేస్తున్నాడు కదా అండి. అయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఇంతకు ఈ సహాయం వలన వాళ్ళకు దొరికిన ధన్యత ఏందో చూసుకొని ఊహించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఏం చేస్తాడటండి ఫిలిప్పీలకు?
పౌలు గారికి కొన్ని వస్తువులు పంపినందుకు మీకేం చేస్తారో తెలుసా? నాకు ఈ వస్తువులు పంపించారు కదా, ఇది దేవుడికి ఇష్టమైన యాగము. దేవుడు మరలా మీకు ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో దేవుడు తీరుస్తాడు. ఈ విషయాన్ని కూడా ధ్యానించాము ఈ ముందు రోజుల్లో. ప్రతి అవసరత అన్నది ఈ భూమి మీద ఎవ్వడు నెరవేర్చలేడు. బాగా గుర్తుపెట్టుకో, ప్రతి అవసరత నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ అన్న కానీ, తమ్ముడు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు ఎవరైనా కానీ ప్రతి అవసరత నీది తీర్చలేదు. ఎవరు తీరుస్తానని నీకు భరోసా ఇస్తున్నాడు? దేవుడు. ప్రతి అవసరత ఏమిస్తే సేవ నిమిత్తము నీకు చేతనైనంత వరకు స్వార్థ పనిలో నువ్వు వాడబడితే నీ ప్రతి అవసరత తీరుస్తాను నేను. ఎవరు తీరుస్తారట? దేవుడు అంటున్నాడండి. యేసుక్రీస్తు మహిమలో ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు తప్పకుండా. అర్థమవుతుందండి? డబ్బు అవసరత తీర్చదండి, ధనం అవసరత తీర్చదు, ఐశ్వర్యం అవసరత తీర్చదు, నీ పేరు అవసరత తీర్చదు, నీ ఘనత అవసరత తీర్చదు, నీకుండిన ఏదైనా కానీ అవసరత తీర్చదు. మరి ఏ తీరుస్తుంది నీ అవసరత? దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరత తీరుస్తాడు. భయపడకండి, బాధపడకండి, నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నమ్మడమే కాదు, క్రియా సత్యముతో దేవుణ్ణి ప్రేమించండి. అప్పుడు తప్పకుండా మీ అవసరత తీర్చబడుతుంది కదండి. ఇప్పుడు దీని టోటల్ మనకు ఒక ఏమంటారు దాన్ని, ఒక లుక్, ఈ ఉపదేశానికి ఒక లుక్ కనబడాలంటే ఏం చెప్తున్నాడు కనబడుతుంది మనకు, వినబడుతుంది. లేకపోతే సహకరించండి, సహకరించండి అని తెలియజేస్తుంది వాక్యము. ఏ విషయంలో? దేవుని పని విషయంలో సహకరించండి. ఎవరు సహకరించరయ్యా అంటే అహంకారం ఉన్నోళ్ళు సహకరించరు. నిజమా అండి? నేను చెప్తున్న మాటలు అస్సలు కాదు. నా ఒకవేళ ఎవరైనా ఇయ్యని వాళ్ళు ఉంటే ఇక్కడ వీళ్ళు నా కొరకే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనుకునేది కాదు. బైబిల్ వాక్యము సెలవిచ్చింది. నేను చెప్తాను, నాకు పర్సనల్గా ఎవరి మీద గజ్జున్నా నేను పరలోకం పోను. నేను బతుకుతుంది దానికి ఒక్కదాని కొరకే. నన్ను అపార్థం చేసుకుంటున్నాను. మార్చడం కొరకే దేవుడు హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆ విషయంలో కూడా నన్ను వేరే రకం వాళ్ళలో చేర్చారు. నాకు అవసరం అసలు మిమ్మల్ని గద్దించాలని? నాకేం బాధ చెప్పండి? మీరు మారాలనే కదా. అయితే అహంకారం కలిగిన వాళ్ళు సహకారము చేయలేరు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది కదండి. ఇప్పుడు ఈ అహంకారము మనిషికి ఎప్పుడు రాదో తెలుసా అండి? ఎప్పుడు రాదో తెలుసా? ఒకటి గమనిస్తే రాదు. ఏంటో తెలుసా? నాది నేను అనుకునేది మనలో ఉండకూడదు, చచ్చిపోవాలి. ముందర బ్యాచ్ చెప్తున్నా, నాది నేను అనేది చచ్చిపోవాలి. అలా అనుకోవడానికి కారణం ఏమైనా ఉందా అని ఒకసారి లోతుగా ఆలోచించండి. ఆలోచిస్తే మన పుట్టక ఇతరులు ఇచ్చింది. అర్థమైంది? మన పుట్టక ఎలాంటిది? మనం సొంతంగా పుట్టినట్టు కాదు, ఇతరులు ఇచ్చింది. పెరగడం, మనల్ని పెంచడం ఇతరులు చేసిందే. మనకు చదువు చెప్పడం ఇతరులు చెప్పింది. మనకు జ్ఞానాన్ని అందించడం ఇతరులు చేసేదే. ఇలా ఉన్న బ్రతుకు అంతటిని మీరు ఆలోచించుకుంటూ రండి. ఇతరులు ఇచ్చింది, ఇతరులు ఇచ్చింది. ఇప్పుడు ఆగండి. మొదటి స్థానం ఇతరులు జయించింది. చచ్చిపోయినాక స్థానం కూడా ఇతరులు జయించింది. నీ అంత్యక్రియలు చేసేది కూడా ఇతరులు జయించింది. అంతేకాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ కాడ ఉన్న ఆస్తి కానీ, పేరు కానీ, ధనం కానీ ఇతరులకే చెందుతుంది. ఇక నాది నేను అనేది ఏమైనా ఉందా అండి? ఆలోచించి చూడండి. ఇలా నీ పుట్టుక మొదలుకొని చనిపోయేసరికి ఇతరులు లేకుండా నీవేమైనా చేసావా నీ సొంతంగా? అప్పుడు ఒకవేళ చేస్తే ఇది నాది, ఇది నేను అని అనొచ్చు. దేవుడు చేశాడు కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఆయన నేనే ఉన్నవాడను అనువాడను, నేను తప్ప ఇంకెవడు ఉన్నారా? నా పేరు అడుగుతున్నావు మోసే అని అన్నాడండి దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నేను నాది అనుకునే దాన్ని బట్టి అహంకారము వస్తుంది. ఇది సహకారము చేయనీయదు, సహకారంగా
అసలు ఉండనియదు. నాది, నేను ఎట్టిస్తా, ఆయన ఇయ్యుడురా, మీకు నింపబడుతుంది, కుదించబడుతుంది, దిగజారునట్లు చేస్తానంటే మనం ఇది నాది, ఇది నేను అనుకుంటే ఏది దేవుడికి ఇవ్వలేము. ఇవ్వకుంటే అది దేవునికి సజీవ యాగముగా. ఇప్పుడు పౌలు గారు ఒక విషయాన్ని చేశాడండి. మీ విశ్వాసము మీ ఆత్మల కొరకు నేను యాగం అవుతున్నాను, నేను పానార్పణంగా పోయబడుతున్నాను, నేను పరిగెత్తుతున్నాను, ప్రయాసపడుతున్నాను చెప్పాడు కదా. ఈయనే ఇంత చేస్తే ఈ లోకంలోనే దేవుడు ఎంత చేయాలండి? అవసరత తీరుస్తా అనేది పక్కకు పెట్టండి. అవసరత తీరుస్తా అనేది చాలా సింపుల్ విషయం. దేవుడు ఎంత చేశాడు అనడానికి చివరిగా ఒక్క వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన చేసింది ఏందో చూడండి. ఇక క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో బాగినండి. ఇక్కడ ఆయనతో కూడా అక్కడ అండర్లైన్ చేయండి. కూర్చుండబెట్టబడెను. బడున బడెనా? బడెన్ ఆల్ రౌండ్ అయిపోయింది. అంటే పాస్టా, ప్రజెంటా, ఫ్యూచర్ అది జరిగిపోయింది. బడెను అన్నాడు. ఏంటిది బడెను? ఇంతకు ఆయనతో కూడా నిన్ను లేపి ఆయనతో పాటు పరలోకంలో సింహాసనం మీద కూర్చుండబెట్టే ఆయన మనకు చేసిందండి. ఏమిచ్చాడు మనకు? ఐ ఆమ్ ద కింగ్, యు ఆర్ ద కింగ్. రాజుల్ని ఆయన మనల్ని చేస్తే, రాజుని చేసినాక రాజు కాడు ఉన్నది చెప్పుంటే కావుంటాడని చెప్పండి. ఆయనతో పాటు సరి సమానంగా మనల్ని సింహాసనం మీద కూర్చునబెట్టాడు దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మజ్ఞానం నేర్పుతున్న పాఠం. కానీ మనమేమో దేవునికి ఇష్టమైన యాగాలు చేయలేక పోతున్నాం. వాళ్ళు నానా రకాల యాగాలు చేస్తున్నారు లోకంలో ఉన్నవాళ్ళు. మనము ఒకటే యాగం, క్రియతోని సత్యముతోని ప్రేమింతుము. సింపుల్. అర్థమవుతుందా? ముందు బ్యాచ్కి ఇదొక్కటే సింపుల్. బాధ అయినా, కష్టమైన, ఇబ్బంది అయినా ఇప్పుడు ఓర్చుకోండి. భవిష్యత్తులో గొప్పగా అంత ఓర్చుకోపోక ఇవన్నీ మనకి ఎందుకులే అని ఒకవేళ ఆగితే సింహాసనం ఏమైంది? తీసేయాలి. నిజమండి. జీవగ్రంథంలో రాయబడిన పేరు ఏమైందట? తుడిచిపెట్టబడును అని రాయబడింది. తుడిచిపెట్టయ్యా అని దావీదు ప్రార్థన చేశాడు. అంతేకాదండి, ఫిలిప్పీ సంఘం ఒక మాట రాస్తాడు, తీయను కానీ, వీళ్ళు నా తోటి సహకారులు, వీళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అని చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తే వచ్చారంటే దేవుడి పని కొరకు వాళ్ళ శరీరాలని సజీవ యాగము ఇస్తున్నారు. అలాగున్న వాళ్ళ పేర్లే జీవగ్రంథంలో రాయబడతాయి. ఇలాగ మనం ముందుకు పోతే ఇంకా చాలా విషయాలు చెప్పవలసి వస్తుంది. కానీ మనకు అర్థమైంది ఏంటి పాఠంలో అంటే, సహకరించు దేవుడి పనికి. అప్పుడు నీలో ఏం లేనట్టు? అహంకారము. సహకరించలేకపోయావు. ఇక్కడ కాదండి, మరలా చెప్తున్నాను, ఇక్కడ అసలు అవ్వనివద్దు. సైన్యంతో సహా చెప్తున్నాను, ఇక్కడ అస్సలు అవ్వనివద్దు. దేవుడు తప్పకుండా ఆయన చేసుకుంటాడు. లోకంలో క్రైస్తవులకు కానీ వింటున్నారు కదా యూట్యూబ్లో, వాళ్ళకు లోకంలో క్రైస్తవులు కానీ ఇంకా ఎవరైనా కానీ ఆయనకి ఇవ్వండి, మీరు భవిష్యత్తులో గొప్పగా దీవించబడతారు. ఇది నేను చెప్తుంది కాదు, ఆత్మ జ్ఞానము నేర్పుతున్న పాఠం. దేవుడికి ఇష్టమైన యాగం. అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే దేవుడి మాటలు దీవించిన హృదయాల్లో ఉంచి ఫలింపజేసిన